మీరు చూస్తున్నారు కదా, ఇక తొక్కుంటా అట్లుండా అన్నాడు కదా. తొక్కుడు వాళ్ళని తొక్కుతలేడు, వేరేటోని ఇక్కడ ఉన్న వాళ్ళనే తొక్కుతుంది. ఈ తొక్కుడు 2017 వచ్చి తొక్కుతున్నా అని అన్నాడు కదా. 2017 వచ్చి ఏం చేసిండు, ఆ జానారెడ్డి కాళ్ళు మొక్కిండు, పీసీసీ ప్రింట్ తీసుకొచ్చుకున్నాడు. 2022లో జీవన్ రెడ్డి సార్ బర్త్డే అనౌన్స్మెంట్ చేసిర్రు. అనౌన్స్మెంట్ చేసిన తర్వాత అప్పుడే నాగార్జున సాగర్ ఎలక్షన్ వచ్చింది. నాగార్జున సాగర్ ఎలక్షన్ కావాలి, ఎలక్షన్ అయిన తర్వాతనే పీసీసీ మళ్ళీ దాన్ని హోల్డ్ చేయమని చెప్పి సోనియా గాంధీకి ఆయన ఒక లెటర్ రాసిండు. ఆయన ఉత్తరానికి ఏం చేశారు, వాళ్ళు హోల్డ్ చేసారు. హోల్డ్ చేసినాక దీన్నే అదునుగా తీసుకున్నాడు, ఆయన కాళ్ళు మొక్కిండు, ఆ పీసీసీ ప్రింట్ తెచ్చుకున్నాడు, ఆ సార్ని క్లియర్ చేసేసి ఈ కాళ్ళు మొక్కింది ఆయనకి ఎడికి వెళ్తుంది. ఆల్రెడీ ఫస్టే జీవన్ రెడ్డి సార్ది అనౌన్స్మెంట్ చేసారు. జీవన్ సార్ జనవరి. ఈ 2 ఏళ్లలో మీ పరిస్థితి ఎట్లా ఉండే? సీఎం రేవంత్ రెడ్డి అయిన తర్వాత మీ పరిస్థితి ఎట్లా ఉండే? పరిస్థితి ఏముంది, ఇక మాకు చెప్తే వినేటోడే లేకుండా అయిపోయిండు. మేము చెప్తే, మా సార్ చెప్తే కానీ మేము చెప్తే కానీ ఇక్కడ చెప్తే వినేటోడే లేకుండా అయిపోయింది. ఏ ఆఫీసర్ కూడా మా ప్రభుత్వం వచ్చిందని మేము సంతోషపడితే ఆ ప్రభుత్వం వచ్చిన సంతోషమే మాకు 6 నెలలకి ఆవిరైపోయింది. కాంగ్రెస్ వాళ్ళకు కాంగ్రెస్ కార్యకర్తలకు 30 ఏళ్ళ నుంచి కష్టపడ్డ కార్యకర్తదే ఆవిరైపోయిందంటే ఇంకేం ఉంటుంది మనం. అంటే కార్యకర్తలను అంటే ఇబ్బంది పెట్టిండు, ఏదో వర్గపోరో ఏదో ఇబ్బంది. ప్రజలకి ఏం చేసిండు పోనీ ఎవరు రేవంత్ రెడ్డి? ప్రజలకు ఏం చేసిండంటే ఇప్పుడు నేను చెప్తాను, నేను 2014 నుంచి 2023 దాకా మనం ప్రతిపక్షంలో ఉన్నాం. 2023 ఎలక్షన్స్ రాగానే ఈ కండు వేసుకొని కాంగ్రెస్ జెండా పట్టుకొని ఈ జెండా మోసుకుంటే ఏం చెప్పినాం, హామీలు ఏమి ఇచ్చిన ఊర్లలో 6 గ్యారెంటీ అమలు చేస్తాను, చేసినావా? ఇంకేమో ఎన్నో హామీలు చెప్పినాం, ఏది చేయలేదు. రైతు బంధు ఆయన కన్నా ఇంకా 12,000, ఆయన 10,000 ఇస్తుండే 15,000 ఇస్తాను. 15,000 కాదు, మొదటికే మోసం వచ్చింది. ఎవరికి వేసినావు? మీరు మరి ఇప్పుడు 2 ఏళ్ళు ఊళ్ళలో తిరిగే పరిస్థితి ఉండేనా కాంగ్రెస్ కార్యకర్తలు? చెప్పుతో కొడతారు. ఇంటికి వస్తే ఎవరన్నా నాకు ఇల్లు ఇప్పిస్తావు, ఇల్లు ఇప్పియలేగా అన్నాడు. ఒకటి పింఛన్ ఇప్పిస్తావు, పింఛన్ ఇప్పియలేగా అన్నాడు. మహిళలకు మహాలక్ష్మి పథకం 2,500 ఇస్తాను, అది ఇచ్చినవరా? రైతు రుణమాఫీ చేస్తాను, 2 లక్షల రుణమాఫీ ఎవరికి చేసిండు? 2 లక్షల రుణమాఫీ కాని వాళ్ళు ఇంకా 50 లక్షల మంది రైతులు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఎట్లా? ఇప్పుడు మమ్మల్ని అడిగేటోళ్ళు లేడు. ఇప్పుడు మంచి పని చేసిర్రా మీరు, పార్టీ మారే అంటారు. మంచి పని చేసినావు అంటారు. అందులో ఉంటే నరకం కాదు, చెప్పుతో కొడుతుండ్రి. ఇప్పుడు వాడిని కొడతారు, వాడిని తప్పకుండా కొడతారు. ఎందుకు అంత తప్పేం చేసిండు రేవంత్ రెడ్డి? అంతే తప్పేం చేసిండే మీకు తెలియదా? ఆయన తప్పు చేసేది. ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు కూడా అంటారుగా ప్రజలతో. ఇప్పుడు సామాన్య జనంతో మీరు ఇంటర్వ్యూ తీసుకుంటారు. సామాన్య జనంతో తీసుకున్నప్పుడు ఏమంటుంది, ఒక అమ్మ అంటుంది తులం బంగారం ఇచ్చిండు, మెడలు వేసుకున్నా దొంగలు ఎత్తుకపోయారు అంటుంది. ఆ పరిస్థితి ఉంది. నేను చెప్పేది వినండి. ఇప్పుడు ఇక్కడున్న మంత్రులు, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, వాళ్ళు సంపాదించుకోవడానికే ఈ ప్రభుత్వం వచ్చినట్టు తప్పించి ప్రజలకు చేసే పాలన ఏమీ లేదు. పాలన గాలికి వదిలేసి వాళ్ళు డబ్బు సంపాదించుకోవడం ఉన్నారు తప్పించి దేనికి లేదు. ఏదన్నా అంటే నేను దొంగను చూసినట్టు చూస్తుర్రు అంటుండు. ఇక దొంగతనం చేసినాక దొంగను చూసినట్టు చూడకపోతే ఏమంటారు, అప్పు ఉడతలేదు అంటుండు. వీడు మొత్తం ఉన్నాయంతా దోసుకున్నాక ఇంకా అప్పటికి వెళ్ళి ఇస్తారు గజ్జపూరి. అంతే. ఎట్లనే కాంగ్రెస్ నెక్స్ట్ అసలు తెలంగాణలో కాంగ్రెస్ ఉండే పరిస్థితి ఉందా? నేను ఒకటి చెప్తా. 2019లో సార్ ఎమ్మెల్సీ అయ్యి కాంగ్రెస్ పార్టీకి జీవం పోసిండు. ఆ జీవం పోసుడుతోని 2023లో కాంగ్రెస్ అనేది ఉన్నదిరా అని 2019 నుంచి చేసుకుంటూ వస్తే 2023లో వాడో వీడో ప్రజలో కేసీఆర్ ఆయన సొంతంగా ఏదో తప్పు చేసి ఓడిపోలేదు. ఒక్కసారే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మేము మంచి చేస్తాం కదా అని చెప్పి హామీలు ఇస్తామని మార్పు చేస్తున్నామని వేసిరు తప్పించి వీళ్ళను ఇంత దొంగ ప్రభుత్వం అంటే అప్పుడే ఓటు అయిపోతారు, అదే కేసీఆర్ నయం ఉండే అని వీళ్ళు ఎట్లా అంటుర్రో అప్పుడే వారెత్తురు ఓటు. మళ్ళీ కేసీఆర్ కూడా ఒక తప్పిదం చేసింది ఏంటంటే ఆయన ఒక 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలను మారిస్తే ఖచ్చితంగా ఆయన ప్రభుత్వం ఫామ్ అవుతుంది. అప్పటికి 8 మందిని మారిస్తే 7 గెలిచిర్రు. 2023లో 8 మంది ఎమ్మెల్యేలను మారిస్తే 7 గెలిచిర్రు, ఒక ఎమ్మెల్యే ఓడిపోయాడు. అంటే ఆయన 20 నుంచి 30 మందిని మారిస్తే టోటల్ మళ్ళీ ఆయన ప్రభుత్వం వస్తుండే, 3rd టైం హ్యాట్రిక్ కొడుతుండే. కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు, ఏంది అసలు ఈరోజు పరిస్థితి ఏంది? మేము 85కి వెళ్ళి కాంగ్రెస్లో పనిచేస్తున్నాం. జీవన్ రెడ్డి గారితో కాంగ్రెస్ సభ్యులు అప్పటికి కాంగ్రెస్లో పనిచేస్తున్నాం. అప్పటికెళ్ళి ఈరోజు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి మీకు? ఇక మొత్తం రాష్ట్రం అంతా చూస్తున్నది. రేవంత్ రెడ్డి గారు 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్ పార్టీను ఎటుగా కూడా వేసి పెట్టింది. కాంగ్రెస్ పార్టీని 25 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోలుకోదు. అదొక ప్రైవేట్ కంపెనీ చేసింది. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కాదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వెళ్ళి వలస వచ్చిన కాంగ్రెస్ పార్టీ అయింది. మరి ఎట్లా మరి మీరు పార్టీని పట్టుకొని ఉన్నారు, అధికారాన్ని అనుభవించాల్సిన రోజుల్లో అసలు
2.5 years ఎట్లా గడిచింది రోజు నరకయాద అనిపించినాం, అవమానాలు భరించినాం. గెలిపించిన మీరే, మేమే గెలిపించినాం. ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన మా పాత్ర ఉన్నది. దురదృష్టవశాత్తు మేము ఎమ్మెల్యే ఓడిపోయినాం కావచ్చు, కానీ మా పాత్ర లేదంటారా? జీవన్ రెడ్డి గారు 10 సంవత్సరాలు ప్రతిపక్షం కొట్లాడిండు. 2014 ఒక్కడే ఎమ్మెల్యే ఉత్తర తెలంగాణలో, ఎమ్మెల్సీ ఒక్కడే. ఆనాడు మరి జీవన్ రెడ్డి మంత్రి పదవి కేసీఆర్. మీరు అన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇట్లా టీడీపీని తీసుకొచ్చి పెడతాను. రేవంత్ రెడ్డి చేసిన హైకమాండ్ ఇదిలో ఇక హైకమాండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే హైకమాండ్ అట్లా ఇన్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకట్లా ఇక మీరే చెప్పాలి, అది మేమేం చెప్పలేము దాంట్లో. మరి ఇట్లా కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఎట్లా? పోనీ కార్యకర్తలు ప్రజల పరిస్థితి ఎట్లా ఉంది 2.5 సంవత్సరాలు? చూస్తున్నారు కదా, ముందు ముసల పండుగ. రేవంత్ రెడ్డి గారు ముందునే ముసల పండుగ. ఇవాళ జీవన్ రెడ్డితో జైత్యాల చేతతో స్టార్ట్ అయింది, జైత్యాలకి వెళ్ళి. అంటే ఏ విధమైన అంటే రియాక్షన్ చూడొచ్చు మీ నుంచి? కాంగ్రెస్ పార్టీకి నెక్స్ట్ టైం డబుల్ డిజిట్ సీట్ రావు. 10 సీట్లు దాటే 9 సీట్లు 10 సీట్లు రావు, డబుల్ డిజిట్ రాదు కాంగ్రెస్ పార్టీ. మీరు చూడండి, అప్పుడు కాంగ్రెస్ని గెలిపియాలనుకున్నాం మీరే, ఈరోజు కాంగ్రెస్ని ఓడిపియాలనే పరిస్థితికి వచ్చింది. ఇక పరిస్థితులు అట్లా వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ మాకు అవమానం చేసింది. ఏ విధమైన అవమానం? ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిన తీసుకొచ్చి పెట్టి ఆయన పోలేదు అంటున్నాడు. నేను టీఆర్ఎస్లోనే ఉన్నా, నాకు అక్కడి నుంచే బీఫామ్ వచ్చిందని స్పీకర్ ముందు ఆయన నిన్న ప్రెస్ మీట్ ఎవరితో పెట్టిండు? కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో లక్ష్మణ్ మంత్రి గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టిండు. మా కౌన్సిలర్ టికెట్ ఆయననే పంచిండు. ఇవన్నీ ఉన్నాయి. ఈ ఇంటిని మేము ఇందిరాభవన్ అని పేరు పెట్టుకున్నాం. జైత్యాల జిల్లా ఆఫీస్ ఇదే ఆఫీసు. మా సొంత ఇల్లుని ఇందిరాభవన్ ఆఫీస్కి ఇచ్చినాం మేము. ఇవాళ పార్టీ ఏం ఘనత చేసింది? పార్టీ ఏం చేసింది చెప్పని? హైకమాండ్ ఏమైనా ఆలోచించిందా? ఇంకా నష్టపోతే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డబుల్ డిజిట్ దాటది కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో. మీరు చూడండి, 100% మేం కాదు, ప్రజలనే నచ్చింది. అది ఎట్లా ఉంది బీఆర్ఎస్ చేయడం మీ ఫీలింగ్? నిజంగా కూడా చెప్తున్నా, అంటే ఫస్ట్ మనసు ఒప్పుకోలేదు, వాస్తవాన్ని మనసు ఒప్పుకోలేదు, కానీ చాలా బాగుంది. కేసీఆర్ మీద ప్రజలలో ఇంత ఉంటుందని మేము అనుకోలేదు. అంటే ప్రామిస్ చెప్తాను, ప్రౌడ్ ఆఫ్ యూ. ఈ రకంగా కేసీఆర్ మీద ప్రజలలో ఉంటాయని మాత్రమే అనుకోలేదు. అంత బాగున్నది రియల్లీ. అంతా చూస్తున్నారు ఇప్పుడు, అట్లా చూస్తున్నారు. అంటే మేము ఈ ముసుగులో ఇన్ని రోజులు ఉన్నాం, మాకు తెలియలేదు అసలు. బీఆర్ఎస్ వాల్యూ తెలియలేదు మాకు. ఎన్ని రోజులు కాంగ్రెస్ ముసుగులో ఉన్నాం కాబట్టి మాకు తెలియలేదు. అంటే ఈరోజు పార్టీ మారేది కాబట్టి అట్లా చెప్తున్నారా, లేదా నిజంగా కూడా? మేము ఎప్పుడు ఉన్నట్టు మాట్లాడదాం, ఎవ్వరికి తల వంచిన అవసరం మాకు రాదు. కాంగ్రెస్ పార్టీ అవమానించింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవడానికి అందరు సుముఖంగా ఉన్నారు. ఎందుకంటే జీవన్ రెడ్డి గారు 40 సంవత్సరాల నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అంటే జీవన్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ అనే ఇంత గొప్ప మనిషికే న్యాయం జరిగినప్పుడు ఇక మేము 20 సంవత్సరాల నుంచి వెళ్ళి జీవన్ రెడ్డి గారి దగ్గర ఉంటున్నాం. ఉన్న వయసు అంతా కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది కార్యకర్తలను, ఎంతో మంది లీడర్లను తయారు చేసిన వ్యక్తికే ఈరోజు న్యాయం జరగకపోతే రేపు మాలాంటి సామాన్య కార్యకర్తలకు ఏం న్యాయం జరుగుతుంది? మేము ఎవరి బలం చూసుకొని ఉండాల్సి వస్తుంది? ఎవరు మాకు ధైర్యం ఎవరు? జీవన్ రెడ్డి గారు అంటేనే ఒక 10 నియోజకవర్గాలకు టికెట్లు ఇప్పించారు, లేదంటే ఆయన అనుచరులు ఉన్నారు, ఆయన ఎమ్మెల్యేను గెలిపించుకున్నారు, ఆయన అంత గట్టి లీడరు అని పేరుంది కదా. అసెంబ్లీ టైగర్ అనే పేరు వచ్చింది కదా జీవన్ రెడ్డికి ఉమ్మడి రాష్ట్రంలో. ఇవాళ ఆయన ఒక్కసారి ఓడిపోయినందుకు ఆయన తీసి పక్కకెట్టారంటే సామాన్యుల పరిస్థితి ఏం కావాలి? రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కార్యకర్తలు నాకు అవకాశం ఇచ్చారు, నాకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది, తర్వాత కార్యకర్తలను నేను హక్కునే ఏర్చుకుంటా, నేను పదవులు ఇస్తా అని చెప్పారు. ఆ కార్యకర్తలకు పదవులు ఇచ్చారు కాదు, ఆయన పక్క పార్టీలను తీసుకొని ఉన్న కార్యకర్తలను ఓడగొట్టుకుంటున్నాం. మేము రేవంత్ రెడ్డి కోసం ఆయన పాదయాత్రలో పాల్గొన్నాం, ఆయన బహిరంగ మీటింగ్లలో పాల్గొన్నాం, జెండా మోసినాము. కాంగ్రెస్ పార్టీ అంటే జీవన్ రెడ్డి అనుసరులే అన్న అంత గొప్పగా మేము ఉన్నాం కదా. ఇవాళ మాకు ఆ పదవులు లేకనే కదా అది పదవులు అనుభవించే హక్కు మాది, పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే కాదు కదా. ఎవరు ఇప్పటి వరకు జెండా వేసుకునే వాళ్ళకేమో గౌరవం ఉంది, జెండా మోసిన వాళ్ళకేమో అవమానం ఉంది. అంటే ఇట్లాంటి ముఖ్యమంత్రి అంటే చాలా ముఖ్యమంత్రులను చూసే ఉంటారు మీరు.
అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ముఖ్యమంత్రిని ఎక్కడన్నా చూసిరా మీరు? మేమైతే ఇప్పుడే చూస్తున్నాం. ఎందుకంటే గెలిపించినప్పుడు కార్యకర్తలకు కొన్ని హెల్ప్ చేయడాలు, పదవులు ఇవ్వడాలు ఇలాంటివి చేస్తారు. మరి ఈయన ఎందుకు ఇట్లా కార్యకర్తల మీద పడి ఇట్లా ఇబ్బంది పెడితే ఏమొస్తుంది అసలు? ఇక ఆయన పైశాచిక ఆనందం ఏముంది అన్న. మన కోసం కష్టపడి జెండాలు మోసిన వాళ్ళకే మనమే గౌరవం ఇయ్యక ఇబ్బంది పెడితే వాళ్ళు ఎట్లా జీర్ణించుకుంటారు చెప్పండి. ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు కష్టపడి ప్రతిపక్షాలు ఉండి 10 సంవత్సరాలు ప్రతిపక్షాలు ఉండి ఏదైతే కూడగట్టి అవమానాలు భరించి జైళ్లకు కేసులకు ఇవన్నిటిని మేము ఇబ్బందులను ఎదుర్కొని ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చింది. మేము కూడా ఈరోజు ఏదో పదవులు ఉంటే మమ్మల్ని నమ్మిన జనాలకు మేము కూడా ఇవాళ మేలు చేస్తాము. మా వాడు కొట్లాడింది కాబట్టి ఇవాళ పొజిషన్లు ఉన్నాడు. ఆ గౌరవం చెప్పుకోవడానికి ఉంటది. ఏది లేనప్పుడు ఏం లాభం. మరి ఇంత ఇబ్బంది పెడతాడు అనుకోలేదు. అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అనుకున్నారా మీరు? అది ఆయన అదృష్టం అనుకుందాం కానీ మాకైతే దురదృష్టం. ఆయన అదృష్టంగా ముఖ్యమంత్రి అయ్యాడు, మాకైతే దురదృష్టం.